చైన్మెన్లపై పోరాటంలో విజయం సాధించామని దళిత చైతన్య సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ అన్నారు. అవినీతికి పాల్పడుతూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై తమ 3 నెలల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఇక గత 15-20 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తూ టౌన్ ప్లానింగ్ సెక్షన్ను శాసిస్తూ జేహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ కోట్లు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నవీన్ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. జేహెచ్ఎంసీ వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పనిచేసే 65 మంది చైర్మన్లు ఏకకాలంలో బదిలీ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి 2-3 ఏళ్లకోసారి అధికారులు బదిలీ అవుతారు, కానీ సిబ్బంది కారు అని అన్నారు. ఇక ఏకకాలంలో 65 మంది చైర్మన్లు బదిలీ కావడం దళిత చైతన్య సంఘం విజయమని అన్నారు నవీన్ మాదిగ. గతంలో స్కిడ్ బేగంపేట్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ అవినీతిపై ఏసీపీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. వారి అవినీతిపై మరోసారి కూడా ఏసీపీకి ఫిర్యాదు చేయనున్నానని వారు తెలియజేశారు. అలాగే ఈ సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు మధుసూదన్, తీగుల శివ, బి నవీన్, సుశీల్, రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జీహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ గత 3 నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేయర్ గారికి, కమిషనర్ గారికి, సీసీపీ గారికి, జోనల్ కమిషనర్ గారి, సిపి గారికి. ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ బేగంపేట్ సంబంధించిన చైర్మన్లు 8 మంది మీద నేను 20 ఏళ్ళ నుంచి ఒకే దగ్గర తిష్ట వేసుకున్నారు. వీళ్ళు అక్రమ నిర్మాణాల మీద ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాలను ఎంత ఉండి దాన్ని నడిపించేది చైర్మన్ల సూత్రధారి పాత్ర కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంత తీసుకుంటారు. దీనికి అల్టిమేట్గా గవర్నమెంట్ రెవెన్యూ నష్టపోతుంది, వీళ్ళ జోబులు నింపుకుంటారు. అందుకే నేను ప్రక్షాళన చేయాలని చెప్పి గత 3 నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా. దీనికి సంబంధించి మేయర్ గారు, కమిషనర్ గారు, సీసీపీ గారు, జెడ్సీ గారు అందరూ సానుకూలంగా స్పందించి నా ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళని ప్రక్షాళన చేసిండు. అది కేవలం సికింద్రాబాద్ బేగంపేట అని అనుకున్నాం, కానీ 30 సర్కిళ్ళల్లో ఇది విస్తరించింది. 30 సర్కిళ్ళ చైర్మన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసారు. నేనేమనుకుంటా అంటే వీళ్ళను ఫీల్డ్ మీద పంపించకుండా అటెండర్గానే ఇవ్వాల. ఇక్కడ కుకడపల్లి జోనల్ కమిషనర్ అయితే అప్రూవన్ చౌర్ గారు చైర్మన్లకు ఫీల్డ్ మీద పంపిస్తలేరు, ఈ యొక్క అటెండర్గానే కొనసాగిస్తారు. ఇంకొకటి ఏంటంటే తులసివనంలో గంజా మొక్కల్లాగా 8 మంది మొలిచిరు. ఆ 8 మందిని ఏరి పాడేసిండు మన హైదరాబాద్ కమిషనర్ కర్ణన్ గారు. అనేక సందర్భాలలో పలుమార్లు పోతే అయినా కూడా అన్నాడు, ప్రతి సందర్భంలో కూడా మాకు చెప్పిండు, మా హామీ ఇచ్చిందంటే అందరినీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండు. అన్న ప్రకారమే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. మేము డిమాండ్ ఏదైతే మేము పెట్టినామో న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి బదిలీ చేయాలనుకున్నాం, ఆ ఓల్డ్ సిటీకి బదిలీ చేసిండు. ప్రత్యేకంగా హైదరాబాద్ కమిషనర్ కర్ణన్ గారికి కూడా ధన్యవాదాలు, మేయర్ గారికి కూడా ధన్యవాదాలు, సిసిపి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు, జెడ్సీ రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు, సిపి కూడా ప్రత్యేకంగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తోటి మిత్రులు కూడా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన మిత్రులకు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు పోయినందుకు సికింద్రాబాద్ జోన్ జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులే ఇలా మోక్షం దొరికిందని చెప్పి ఇలా చూసి దిష్టి బొమ్మల్లాగా ఉన్నారు, ఇవాళ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు పోయారని చెప్పి మోక్షం కలిగిందని చెప్పి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. నాకు కూడా ఈరోజు చాలా సంతోషం అనిపించింది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసినందుకు. ఇట్లనే వచ్చే సిబ్బంది కూడా ప్రజల పనులతో జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజల గురించి సక్రమంగా పనిచేసి అక్రమ నిర్మాణాలు ఆపాలి, గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చే ఆదాయం కూడా రావాలి, దండి పడొద్దన్న ఉద్దేశంతోనే దళిత చైతన్య సంఘం అనేది పోరాడుతూ ఉంటుంది. ఇదే కాకుండా వివిధ శాఖలలో అధికారులు ఏ అధికారంలో ఏ శాఖలను ఎవరు అవినీతి చేసినా, ఎవరు అక్రమాలు చేసినా కూడా వదిలిపెట్టేది లేదు. ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ గత 3 నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేయర్ గారికి, కమిషనర్ గారికి, సీసీపీ గారికి, జోనల్ కమిషనర్ గారి, సిపి గారికి.